మెక్సికోలో డ్రగ్ మాఫియా డాన్ హత్యతో ఆ దేశం అగ్నిగుండంగా మారింది. ఒకవైపు భద్రతా దళాలు, మరోవైపు ఆగ్రహంతో ఊగిపోతున్న కార్టెల్ సభ్యుల మధ్య కాల్పులతో వీధులన్నీ యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి. ఎటు చూసినా తగలబడుతున్న వాహనాలు, పేలుతున్న గ్రెనేడ్లు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోతున్న సామాన్య జనం. అసలు మెక్సికోలో ఏం జరుగుతుంది? ఆ డ్రగ్ డాన్ మరణం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మెక్సికో డ్రగ్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ చట్టం కంటే కార్టెల్స్ మాటే శాసనం. తాజాగా అగ్రరాజ్యం టార్గెట్ గా ఉన్న ఒక మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్ హత్యకు గురవటంతో ఆ దేశంలో హింస ఒక్కసారిగా చెలరేగింది. తన నాయకుణ్ణి చంపినందుకు నిరసనగా మాఫియా గ్యాంగ్లు నగరాలను దిగ్బంధించాయి. ప్రధాన రహదారులపై ట్రక్కులను అడ్డంగా పెట్టి నిప్పంటించారు దుండగులు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా సినాలోవా లాంటి ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు అన్నీ మూతపడ్డాయి. ఒకవైపు ప్రభుత్వం శాంతిని నెలకొల్పేందుకు వేల సంఖ్యలో నేషనల్ గార్డ్ బలగాలను రంగంలోకి దించింది. అయితే అత్యాధునిక ఆయుధాలతో ఎదురుదాడి చేస్తున్న కార్టెల్స్ ముందు భద్రతా బలగాలు సవాల్ను ఎదుర్కొంటున్నాయి. ఈ గ్యాంగ్ వార్ లో ఇప్పటి వరకు డజన్ల కొద్దీ మరణాలు సంభవించినట్లుగా సమాచారం. కేవలం ప్రతీకారం మాత్రమే కాదు, చనిపోయిన డాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవటానికి ఇతర ముఠాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఈ హింసను మరింత పెంచుతోంది. మెక్సికో వీధుల్లో వినిపిస్తున్న తుపాకీ మోత ఎప్పుడు ఆగుతుందో, ఈ రక్తపాతం ఇంకెంత మందిని బలి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎర్రచదనం స్మగ్లర్ పుష్ప స్మగ్లింగ్ డాన్ గా ఎదుగుతాడు. ఆ ప్రాంతానికే దేవుడవుతాడు. తన జిల్లా మొత్తాన్ని ఒంటి చేత్తో శాసిస్తాడు. అనుకున్నదే తడువుగా హెలికాప్టర్ ఎక్కేస్తాడు. ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలో ప్రత్యక్షమవుతాడు. ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అని అనుకుంటే పొరపాటు. పుష్ప లాంటోళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అలాంటోడే ఎల్ మెంచో. మెక్సికో కేంద్రంగా డ్రగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఎల్ మెంచో తన దేశంలోనే ఉంటూ పొరుగు దేశమైన అమెరికాను వణికించాడు. తాజాగా ఆర్మీ దాడిలో మరణించిన ఈ మాఫియా కింగ్ ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? మెంచో నేపథ్యం ఏంటి? నెమెసియో ఒసిగుయారో సెర్వాంటెస్. ఈ పేరు పలకడానికి మన నోరు తిరక్కపోవచ్చు, కానీ మెక్సికోలో ప్రతి ఒక్కరి నోళ్లలో ప్రతిరోజు నానే పేరు ఇది. మాఫియా వరల్డ్ పెట్టిన మారు పేరు ఎల్ మెంచో. మెక్సికోలో ఎల్ మెంచో అంటే మంచు కాదు, మంట. ఓ దందాలో ఎదగాలి అంటే ముందు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలి. ఎల్ మెంచో అదే పని చేశాడు. మెక్సికో నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతూ ఉంటే ఆ నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఇతడు అమెరికాలోకి ఎంటర్ అయ్యాడు. 1980లలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన మెంచో హెరాయిన్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించి రిలీజ్ అయ్యాడు. కేవలం డ్రగ్స్ సరఫరా చేయడం అతడి టార్గెట్ కాదు, డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అతడి లక్ష్యం. అలా అమెరికా అనుభవాలతో స్వదేశం మెక్సికోకు వచ్చాడు. డ్రగ్స్ అక్రమ రవాణా ఎలా జరుగుతుందో అమెరికాలో తెలుసుకున్న మెంచో మెక్సికోలో డ్రగ్స్ సరఫరాను పోలీసులు ఎలా అడ్డుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకున్నాడు. దీనికోసం అతడు ఏకంగా మెక్సికో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడు. కొన్నాళ్లు పోలీసుగా ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అక్కడ జరిగే ఆపరేషన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఇక మాదక ద్రవ్యాల ముఠాలో చేరడమే ఆలస్యం. దీనికోసం అతడు ఓ డ్రగ్స్ ముఠాను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ముఠా నాయకుడు ఆర్మాండో వాలెన్సియా. అతడి మేనకోడల్ని లైన్లో పెట్టాడు మెంచో. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా ఆర్మాండో గ్యాంగులోకి ఎంటర్ అయ్యాడు. ముందుగా సికారియో ప్రాంతంలో డ్రగ్స్ సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగాడు. ఆ అనుభవంతో సొంత కుంపటి పెట్టాడు. 2009లో సొంతంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ ను ఏర్పాటు చేశాడు మెంచో. ప్రమాదకరమైన డ్రగ్స్ ఫెంటనిల్ అక్రమ రవాణాతో మెంచో దందా మొదలైంది. తన డ్రగ్స్ దందా కోసం మెంచో చేయని ఆకృత్యం లేదు. దోపిడీలు, కిడ్నాప్లు, హత్యలు, ఇలా ఎన్నో రకాల నేరాలు చేశాడు. 2015లో మెంచో ఆగడాలు పీక్ స్టేజ్ కు చేరాయి. తన సొంత రాష్ట్రమైన జాలిస్కోలో వారానికో పోలీస్ స్టేషన్పై విరుచుకుపడ్డాడు మెంచో. ఒకప్పుడు పోలీసుగా పనిచేసిన ఇతడు 6 వారాల వ్యవధిలో 24 మంది పోలీసుల తలలు నరికేశాడు. దీంతో మెంచో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వణికిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మెంచో కూడా వ్యూహాత్మకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.